ఆలియా నేను చెప్పేది విను. ఆలియా ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. ఆలియా ఏం చేస్తున్నావు నువ్వు? ఆలియా పిచ్చి పట్టిందా నీకు? ఆలియా ఆగు, కంట్రోల్. ఇంతకీ నా వెడ్డింగ్ గిఫ్ట్ ఎక్కడుంది? నేనేమైనా కలగనన్నా మీరిద్దరు దొంగతనంగా పెళ్లి చేసుకుంటారని మీకోసం గిఫ్ట్ రెడీగా పెట్టడానికి? బావగారు ప్లీజ్, నాకు గిఫ్ట్ కావాలంటే కావాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఈ పార్టీకి గిఫ్ట్ తీసుకుని రావచ్చుగా. తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ మీరిద్దరు ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకున్నందుకు మీకు కొంచెమన్నా శిక్ష వేసి తీరాలి. అందుకని నో గిఫ్ట్. ఓహో బావగారు ప్లీజ్, మీకు ఒకవేళ గిఫ్ట్ ఇవ్వాలని లేకపోతే ఇవ్వకండి. ఇలా ఎందుకు చెప్పడం? తిన్నగా మాకు చెప్పేయచ్చు కదా. అయినా కాసేపటి క్రితమే కదా జరిగిందంతా నీకు చెప్పాను. ఈ పెళ్లి నేను ఎందుకు చేసుకున్నా నీకు చెప్పాను కదా. కానీ నువ్వు గిఫ్ట్ ఇవ్వడం లేదు, అసలు ఏంటి విషయం? చూడండి బావగారు, ఇప్పుడు నాకు ప్రవీణ్ కి మా ఇద్దరికి ఎలాగో పెళ్ళైపోయింది అంటే దాని అర్థం మేమిద్దరం ఒకటైపోయినట్టే కదా. కాబట్టి మీరు మాకు ఒక్క గిఫ్ట్ ఇచ్చినా పర్లేదు, మేమిద్దరం అడ్జస్ట్ అవుతాం. అదేంటంటే మీరు రాక్ స్టార్ కదా, మీరు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసినా గిఫ్ట్స్ ఇంటికి వచ్చేస్తాయి కదా, అవునా? అరే నాకన్నా రోడ్డు మీద గిటార్ వాయిస్తుంటారే వాళ్ళు బెటర్. కనీసం వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బన్న ఉంటుంది. ఎప్పుడైతే ఈ మొగ్యాంబు నా లైఫ్లోకి ఎంటర్ అయిందో 100 రూపాయల నోట్ కూడా చూడలేదు నేను. అరే తప్పించిపోతున్నాను నేను గాంధీ గారి మొహం చూడటం కోసం. బట్ డోంట్ వరీ, నేను మీ ఇద్దరికి గిఫ్ట్ ఇస్తాను. అది కూడా ఇవాళ ఇస్తా. మీరిద్దరు పని చేయండి, అటు తిరగండి ఒకసారి. ఎందుకు? ఎందుకంటే మీ గిఫ్ట్ కోసం నేను ఈ లేడీ ముగ్యామ్మని కొంచెం టార్చర్ చేయబోతున్నా. అందుకని మీ ఇద్దరి ముందు తనని టార్చర్ చేయలేను. అందుకని మీకు గిఫ్ట్ కావాలంటే అటువైపు తిరగండి కాసేపు. టర్న్. ఒక్క నిమిషం, అంతగా మీరేం చేయబోతున్నారని మమ్మల్ని అటువైపు తిరగమంటున్నారు? మీకు ఇప్పుడు గిఫ్ట్ కావాలా వద్దా? కావాలి. మరైతే అటువైపు తిరగండి. ఓకే ఓకే. చూడు, నేను నెమ్మదిగా అడుగుతున్నాను, నువ్వు కూడా సైలెంట్గా నాకు డబ్బు ఇచ్చే ప్లీజ్. ఇది నా రెప్యుటేషన్కి సంబంధించిన ప్రశ్న. ఇవ్వలేదు అంటే? ఏ లక్ష్మీదేవి, నీ దగ్గర డబ్బులకి కొరత లేదు. దయచేసి జస్ట్ కొన్ని వేలు ఇవ్వచాలు. నువ్వు కావాలంటే నీకు దండం పెడతాను. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇంకా కావాలంటే కాళ్ళు పడతాను. ప్లీజ్ నువ్వు నాకు కొంత డబ్బు ఇవ్వు. ఇలా చూడు, నాకు 1-2 రోజులు టైం ఉందంటే అప్పుడు నేను ఇంకేదైనా ట్రిక్ ఉపయోగించేవాడిని. కానీ ఇప్పుడు నాకు వేరే దారి లేదు. ప్లీజ్. మీ ఇద్దరి టార్చర్ అయిపోయిందా లేక ఇంకాసేపు పడుతుందా? నేను తిరిగొచ్చా? సరే నేను ఇస్తాను, కానీ ఆ డబ్బు మొత్తం మీ పాకెట్ మనీ నుంచి కట్ చేస్తాను. కావాలంటే ఏకంగా పే కట్ చేయి. పాకెట్ మనీ ఎందుకు కట్ చేయటం? డబ్బు కావాలా వద్దా? కావాలి. ఇక వెళ్ళి చూడండి వీళ్ళిద్దరు గది రెడీ అయిందా లేదా అని. నేనా? లోన్ అడిగారు కదా, అందుకని మీరు దీన్ని ప్రాసెసింగ్ ఫీజు అనుకోండి. వినిపించలేదా? ఆబ్వియస్లీ నేనే వెళ్ళాలి కదా. ఒకవేళ నేను నీ మీద నమ్మకంతో ఆ డెకరేషన్ వదిలేశానంటే అప్పుడు ఆ డెకరేషన్ కూడా నీలాగే ఉంటుంది, పూర్తిగా బోరింగ్. చూడు, వీళ్ళిద్దరికి కొత్తగా పెళ్లి జరిగింది. ఫస్ట్ నైట్ ఆఫ్ ద న్యూలీ మ్యారీడ్ కపుల్. అందుకని ఆ రూమ్ సెట్టింగ్ ఏదైతే ఉందో కాస్త రొమాంటిక్ గా ఉండి తీరాలి. కరెక్ట్? ఇక రొమాంటిక్ సెట్టింగ్ కోసం కింగ్ ఆఫ్ ద రొమాన్స్ కంటే ఎవరు బాగా చేయగలరు? ప్రవీణ్, నువ్వు ఒక పని చేయ, నువ్వు నాతో పాటు పదా, నీకు ఎక్కడ ఏది కావాలో చెప్తూ కానీ. ఆ సెట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇలా అప్సెట్టింగ్ ఉండకూడదు. రా. నువ్వు నీ పెళ్లిని ఇంట్లోంచి పారిపోయి చేసుకోవాలనుకునేదానివి. ఈ రోజు నువ్వు అలాగే పెళ్లి చేసుకుని వచ్చావు. సంతోషం దేనికంటే నాకిష్టమైన అబ్బాయిని చేసుకుని వచ్చావు. చాలా సంతోషంగా ఉందమ్మా. మీరిద్దరూ ఉన్నట్టుండి పెళ్లి చేసుకునేసరికి నేను కూడా ఆలోచించకుండా ఖాళీ చేతులతో వచ్చేసాను. రేపు తెల్లవారిన తర్వాత నాతో పాటు సారీ కూడా తీసుకొచ్చేస్తాను. చాలమ్మా, నువ్వెప్పుడూ దీర్ఘ సుమంగళిగా ఉండాలి. మీరిద్దరు కలకాలం కలిసి ఉండాలి. నా కలల్ని పూర్తిగా నాశనం చేసేసి మీరిద్దరూ ఫస్ట్ నైట్ జరుపుకుంటారా? ఈ రోజు రాత్రి మీ ఇద్దరికి మొదటి రాత్రి కాదు, జీవితంలో మర్చిపోలేని రాత్రిగా మారుస్తాను. ఈ రోజు తర్వాత మీరిద్దరూ ఒకరికొకరు దగ్గర కావడానికి భయపడాలి.
కాస్త నెమ్మదిగా పదండి. నాకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళడానికి తొందరపడుతున్నారని. నేను కూడా మీతో పాటు వస్తున్నాను కదా. ఎందు నీకింత వయసు వచ్చింది, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అరే అక్కయ్య, నేను సరదాగా అంటున్నానంతే. నా గురించి నీకు తెలుసు కదా. పైగా ప్రవీణ్ కు ఒక మరదలు కూడా లేదు తన నేర్పించడం కోసం. అందుకని నేనే ఆ లోటును తీరుద్దాం అనుకున్నాను. అక్క, ఏదో కాల్తున్న వాసన వస్తుంది కదా. నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావా? లేదక్క, నాకు నిజంగానే ఏదో కాల్తున్న వాసన వస్తుంది. అరే, ఈ పొగెందుకు వస్తోంది? వైశాలి, ఇక్కడ అసలు మంటలు ఎలా అంటుకున్నాయి? దాని గురించి నాకెలా తెలుస్తుంది? కానీ ఈ గదిలోని ఈ రోజు ప్రవీణ్ కి బుల్బుల్ కి అయితే చాలా అప్సెకునవి. ఈ ఆలియాకి ఏమైంది రాజుగారు? ఆలియా తనెక్కడుంది? తెలీదు, ఇక్కడెక్కడో పక్కన నిలబడి తమాషా చూస్తూ ఉంటుంది. రాజుగారు, ఇప్పుడేమీ జరగలేదు కదమ్మా. పొరపాటున నిప్పంటుకొని ఉంటుంది, ఇంకేమీ లేదు. పద పద, నెమ్మదిగా. బుల్బుల్, ఇట్స్ ఓకే, ప్లీజ్ రిలాక్స్. చూడు, ఆ గదిలో చాలా క్యాండిల్స్ ఉన్నాయి కదా. ఒక క్యాండిల్ కింద పడిపోయి ఉంటుంది, అందుకే నిప్పు అంటుకొని ఉంటుంది. అంతకంటే ఇంకేం జరుగుంటుంది చెప్పు? ఇదంతా నా కారణంగానే జరిగింది. చూసావు ప్రవీణ్, మన పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ అయినా ఏదో కారణం వల్ల ఆగిపోతూ వచ్చింది. అమ్మా, మీరందరూ ఇది చూస్తున్నారు కదా. నా వల్లే ఇదంతా జరిగింది. నేను చాలా అన్లక్కీనమ్మా. నిజంగా నా వల్లే జరిగింది. భగవంతుడు కూడా ఇలా కోరుకోవడం లేదు. చూడు ప్రవీణ్, నేను చాలా అన్లక్కీ. ప్రవీణ్, నువ్వు నా దగ్గరికి అసలు రావద్దు. నీకేమైనా జరిగిందంటే నేను తట్టుకోలేను. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? బుల్బుల్, నీకు నా దృష్టిలో ఎంత విలువ ఉందో అది నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇక దాని గురించి ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు నేను నీకు అన్లక్కీ ఏమో? అలాగే ఇన్నేళ్ళ నుండి ఏదైతే జరుగుతుందో అదంతా నా వల్లే జరుగుతుందేమో. నువ్వు ఇలా ఎలా చెప్పగలవు? బుల్బుల్, ఇలా చూడు, ఇది మన లైఫ్. ఏది ఎలా ఉన్నా సరే మన ఇద్దరం కలిసి బతకాలి, సంతోషంగా బతకాలి. నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? నా కూతురు చాలా ధైర్యవంతురాలు. ఇలా చూడు, ప్రవీణ్ నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నిన్నెప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎప్పుడైతే ప్రేమ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకొచ్చే సమస్య చాలా చిన్నదిగా మారిపోతుంది బుల్బుల్. అలాగే బుల్బుల్, నువ్విప్పుడు ఇంటికి లక్ష్మిలాగా వచ్చావు కదమ్మా. ఇలా ఏడవడం మంచిది కాదు. ఎక్కడుంది నా డేరింగ్ డాషింగ్ మరదల్? తను ఎప్పుడు ఎవరికి భయపడదు. ఆ? అరే చూడు, నేను నీకోసం ఎన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను. వాటిని నేను ఇప్పుడు నీకు మాత్రమే ఇవ్వబోతున్నా. అంతేగాని స్కెచ్లు వేసి వాళ్ళకి అస్సలు ఇవ్వను. ఇంతకు ఆంటీ గారు, అవునానమ్మా, సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది కదా. ఇప్పుడు నేను ఎక్కువ గిఫ్ట్స్ తీసుకొచ్చాను కాబట్టి తను సంతోషంగా ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళిద్దరు పెళ్లి కూడా అందుకే చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి బోలెడన్ని గిఫ్ట్స్ వస్తాయి అని కదా. ఎందుకు మాట్లాడలేదు? సైలెంట్గా కూర్చున్నావు, చెప్పు, పర్లేదు. బావగారు, ఏంటి బావగారు? నువ్వు అసలు ఏమనుకున్నావు? నువ్వు బావగారు అంటే నేను నీ మనసులో ఏముందో తెలుసుకోలేనా? నానమ్మ, ఆంటీ, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ ఆల్ గుడ్ ఇన్ ద హుడ్. ఏంటి? చూడు బాబు, ఒకవేళ తను మళ్ళీ ఏడ్చిందంటే వెంటనే నాకు ఫోన్ చెయ్యి. తనకి ఏం మందు ఇవ్వాలో నాకు చాలా బాగా తెలుసు. ఎవరైనా నా ఈ డెసిషన్కి అడ్డుగా వచ్చినా లేదా అపోజ్ చేసినా నేను వాళ్ళని నా లైఫ్లో అందరికంటే పెద్ద శత్రువుగా మార్చుకుంటాను. ముగాంబో, ఇది అంటున్నావు ఏంటి? ఈ రిసెప్షన్ కి మీకు డబ్బులు ఎవరిస్తారు చెప్పండి?